హాయ్ అందరికీ నమస్తే. నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏందంటే, మన పొలం చాలా దూరంగా ఉందా? దానికి దారి లేదా? మనం వెళ్ళడానికి దారి లేదా? దాని గురించి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మన పొలానికి వెళ్ళడానికి దారి లేదా? అయితే దారి లేకుంటే కంపల్సరిగా ముందున్న రైతు అయితే కంపల్సరిగా దారి ఇవ్వాల్సిందే. లేకుంటే వారి మీద మనము కేసు కూడా నమోదు చేయొచ్చు. కొత్త చట్టం అయితే మన ప్రభుత్వాలు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. కంపల్సరిగా మీకు దారి లేకుంటే దారి ఇవ్వమని ముందున్న రైతునైతే అడగాలి. ఒకవేళ అతను ఇవ్వకుంటే అతని పైన మనమైతే కేసు అయితే నమోదు చేయవచ్చు. మనం కోర్టు మెట్లయితే ఎక్కాల్సి అయితే ఉంటుంది. అందుకే ముందున్న రైతులు కొంచెం అర్థం చేసుకొని మీరు దారి అయితే ఇవ్వాలి. అలాగే కౌలు చట్టం సెక్షన్ 251 ప్రకారం మనం ఆ పొలానికి కానీ చేనుకి కానీ వెళ్ళడానికి మన రోడ్ అయితే వేసుకోవచ్చని మన చట్టాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దయచేసి రోడ్ అయితే ఇవ్వండి, సహకరించండి. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తెలియని రైతులు ఉంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.